audio jungle. ఆ రోజున తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. నేను ఏం ఆశించలేదు ఆ రోజు కూడా, ఎందుకంటే నేను నాయకుడిని ఎప్పుడు ఒక్కడే నమ్ముతాను, ఒక్కళ్ళే దిశానిర్దేశం చేయాలి ఒక పార్టీ. నేను వారిని నమ్ముతాను, వారి అనుభవాన్ని నమ్ముతాను. చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆ రోజున్న పరిస్థితులు, ఎందుకంటే రాజకీయాలు సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి సినిమాలో ఉన్న సక్సెస్ రాజకీయాల్లోకి రాదు. సమయం కావాలి, సంయమనం కావాలి, సహకారం కావాలి, సహనం కావాలి. ఇవన్నీ చిరంజీవి గారు లాంటి బలమైన వ్యక్తికి కూడా చెయ్యాలని అనుకున్నా కానీ చుట్టుపక్కల వాతావరణం పరిస్థితులు వచ్చిన వ్యక్తులు అలాంత బలమైన వ్యక్తులు కాదు. ఒక చిన్నపాటి ఓటమికి తలడిల్లిపోయేవాడు. నేను అలాంటి వ్యక్తిని కాదు. చిరంజీవి గారి పక్కన అండగా ఉన్నాను నేను. కానీ నాకు ఆ రోజు నాకు అనుభవం లేదు చెప్పడానికి. మేము అందరిలాగా నటుడిగా సక్సెస్ అయినొచ్చు కానీ రాజకీయ అనుభవం లేదు. సో నేను ఆ రోజు నేను అనుకున్నాను, పార్టీ నిలబెట్టలేకపోతే వదిలేశాను. ఇంకేంటి, నేను నా చేతిలో ఉన్నది నేను చేశాను, కానీ తర్వాత నేను నమ్మించలేకపోయాను. నడిపించవచ్చు పార్టీని బలంగా అని చెప్పి. మీ తర్వాత 2014 ఎందుకు పెట్టానంటే పార్టీ, అప్పుడు దాకా చూస్తే నాకు తెలుసు ఇంకా అక్కడి నుంచి తెలంగాణ అనేది ఖచ్చితంగా రాష్ట్రం విభజనకు దారితీస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఎప్పుడు జరుగుద్ది అనేది చాలా విపరీత అశాంతికి. అంటే నాకు ఆవేదన కానీ కోపం కానీ ఏంటంటే, ఎక్కడో 1969లో 72లో ఒక నిర్ణయం తీసుకొని మేము ఈ పనులు చేస్తాం, ఉమ్మడిగా ఉంచుతాం రాష్ట్రాన్ని అని చెప్పి వాళ్ళు ఒక 293-94 మంది ఎమ్మెల్యేలు వారిని కల్పించిన, వారికి నాయకత్వం వహించే ఒక తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఒక పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి, ఎలా దెబ్బ కొడతాయి, ఎలా మన అవమానాలకు గురవుతాం, ఎలా మనం చిత్కారాలకు గురవుతాం, ఇవన్నీ నేను అంటే ఎప్పుడో ఒక 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు 5-6 దశాబ్దాల క్రితం తీసుకున్న నిర్ణయాలు మన జీవితాలని ఎంత ప్రభావితం చేస్తాయి అని అనటానికి ఇవన్నీ చూసి భావితరాలకి ఇంకెప్పటికీ ఇలాంటి పరిస్థితి జరగకూడదు నేను అనుకున్నాను. నేను కానీ నా స్థాయి వ్యక్తి ధైర్యంగా ఒక సమస్యని ఎదుర్కోగలిగే స్థాయి ఉన్న వ్యక్తి నేను కూడా భయపడితే, నేను కూడా ఈ సమస్యకి వెనకడుగు వేస్తే ధైర్యం కోల్పోద్ది సమాజంలో బతకడం అని చెప్పి, రాష్ట్రం విడిపోయినప్పుడు ఇంతమంది ఎంపీలు, విజయనగరం ఎంపీలు కావచ్చు, శ్రీకాకుళం ఎంపీలు కావచ్చు, ఆ రోజులో ఉన్నది ప్రతి ఒక్కరూ ఢిల్లీలో ఉన్న ఆ హైకమాండ్కి సపోర్ట్ చేయడానికి కానీ వాళ్ళకి మద్దతు పలకడం తప్ప ఎవరైతే సమస్యలు ఉన్నారో, ఎవరికైతే నిలబడాలో వాళ్ళకి వైపు నిలబడకుండా నాకు ఇవన్నీ చేయడం చూస్తే నాకు నిజంగా అసహ్యం, చిరాకు కలిగింది. వీళ్ళకి ధైర్యం లేదండి అని. అంటే దేనికి ధైర్యం లేదంటే వీళ్ళకి పదవి, ఆశ, ఇట్లాగే చేసుకుంటూ వెళ్ళిపోతే దాని నష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. ఎందుకంటే తెలంగాణలో తిరుగుతున్నప్పుడు ఆంధ్ర వాళ్ళు దోచుకునేవాళ్ళు అని అన్నారు. నాకు చాలా బాధ కలిగేది. 15 లక్షలు 16 లక్షల మంది ఉత్తరాంధ్ర నుంచి వచ్చి వలస కార్మికులు, వాళ్ళు ఎక్కడ దోచుకున్నారు? వాళ్ళ శ్రమశక్తి అంతా అక్కడ పెట్టి మన రాజధాని అని శ్రమ, అది మా రాష్ట్రం అనుకొని వెళ్ళారు. వాళ్ళ రాష్ట్రం కాకపోతే గొప్పకి వెళ్ళకపోవచ్చు, ఇంకో చోటుకి వెళ్ళిండే వాళ్ళేమో. అక్కడ స్థానికంగా పరాయి వాళ్ళు అయిపోయారు. 2014 తర్వాత 2014 ముందు 12-13 మధ్యలో అంటే అధికార దర్పం ఉండి, డబ్బు ఉండి, ఇప్పుడు నేను చూస్తాను బొత్స సత్యనారాయణ గారిని చూస్తాను. నాకు వ్యక్తిగతంగా వీళ్ళు ఎవరి మీద కోపం లేదు, దీన్ని కేవలం ఒక ఆబ్జెక్టివ్గానే చెప్తున్నాను. బొత్స సత్యనారాయణ గారికి అక్కడ స్థానికంగా ఉండే తెలంగాణ వారి కుటుంబాలకు కాదు, స్థానికంగా అక్కడ తెలంగాణ నాయకులతోటి కేబుల్ వ్యాపారాలు ఉన్నాయి. అంటే వీళ్ళు పై స్థాయి నాయకులు చాలా బలంగా ఉంటారు, వాళ్ళని వాళ్ళు రాజకీయంగా తిట్టుకుంటారు, మళ్ళీ వ్యాపారాలు చేసుకుంటారు. కానీ నష్టపోతుంది ఆ రోజు నేను చూసేది. ఎందుకంటే నాకున్న ఒక 8 ఎకరాల తోటలో ఈ పనిచేసే కార్మికులు చాలామంది పాపం కాకినాడ నుంచి ఎక్కడ నుంచి మన సైడ్ నుంచి వచ్చిన ఒక దళిత కుటుంబం, ఒక పెద్ద ఆయన చనిపోతే 40-50 సంవత్సరాల క్రితం వలస వచ్చి ఆయన చనిపోతే ఆయన పూడ్చిపెట్టడానికి స్థలం కూడా, ఆయన దళిత క్రిస్టియన్, ఆయన్ని మాల కుటుంబం నుంచి వచ్చారు, మాల కులం నుంచి. మీరు ఇక్కడ వాళ్ళు కాదు, మీరు అటు వెళ్ళిపోండి.
అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు వచ్చి ఉంటారు, మా నాన్న మా తాత ఇక్కడ చనిపోయాడు, ఎక్కడ పూడ్చిపెట్టాలో మాకు తెలియట్లేదు. సో నాకు స్థానికంగా నాకు చాలామంది మన పార్టీకి నేనంటే వ్యక్తిగతంగా ఇష్టపడేవాళ్ళు స్థానికంగా ఉండే తెలంగాణ నాయకులు బాగా తెలుసు కాబట్టి వాళ్ళతో మాట్లాడితే ఇచ్చారు. నాకు అర్థం కాదు ఏంటంటే నేను లేను, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనిపించింది. అలా ప్రతి 15 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి ఈ రోజుకి కేవలం ఉత్తరాంధ్ర నుంచి.